హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మీరు ఆల్రెడీ చూస్తున్నట్టుగా ఇక్కడ మనకి ఆధార్ ఓటర్ ఐడి దాంతోపాటు ఆధార్ లింకింగ్ అనేది ఏదైతే కనిపిస్తుందో ఆ టాపిక్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే మన టాపిక్ పేరు వచ్చేసేసి ఆధార్ ఓటర్ ఐడి లింకేజ్. ఓకే, సో ఓటర్ ఐడి అండ్ ఆధార్ లింకేజ్కి సంబంధించినటువంటి న్యూస్ అన్నమాట. సో మరి ఇప్పుడు దీన్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నామో ఒకసారి మనం చెక్ చేసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బోత్, అంటే ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం అనౌన్స్మెంట్ చేసిందంటే ఆగస్టు 1 నుండి ఈ యొక్క ఓటర్ ఐడి మరియు ఆధార్ కార్డు లింకేజ్ ఏదైతే ఉందో దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా తన ఒక వెబ్సైట్లో పేర్కొనడం జరిగింది. ఎవరు చెప్తున్నారు ఇక్కడ మనకి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ యొక్క ఆధార్ మరియు ఓటర్ ఐడి లింకేజ్ ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఇష్యూస్ ఏంటి, అలానే ఈ యొక్క అపోజిషన్ పార్టీస్ రేజ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ బ్యాక్డ్రాప్ అంటే ఈ యొక్క రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టు, అది ఏ విధంగా రిలవెంట్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు అసలు ఈ యొక్క ఎలక్షన్ రూల్స్ ఏం చెప్తున్నాయి మనకి, అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ఈ యొక్క సెక్షన్ 23 క్లాస్ 4 ఉంటుంది ఒకటి, దాంతోపాటు ఈ యొక్క ఫామ్ 6B, దాంతోపాటు ఎలక్టోరల్ రూల్స్ 1960, ఇవన్నీ నేను చెప్తున్నాయి. అలానే ఓటర్ ఐడి ఆధార్ లింకేజ్ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అంటే సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. ఓకే, సో మెయిన్గా ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది, వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్, అలానే గవర్నమెంట్ ఇప్పుడు ఓటర్ ఐడి ఆధార్ లింకేజ్ ఎందుకోసం ప్రయత్నిస్తుంది, ఇది మ్యాండేటరీయా కాదా, అలానే దీనివల్ల ఉండేటటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, గతంలో ఏవైనా అటెంప్ట్స్ జరిగినాయా, ఇలా లింక్ చేద్దామని చెప్పేసి. దెన్ పుట్టస్వామి జడ్జిమెంట్ ఏం చెప్తుంది సుప్రీంకోర్టు, దాని తర్వాత వే ఫార్వర్డ్ అంటే దీనికి పరిష్కారం ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS పేపర్ 2 యూపీఎస్సీలోని GS పేపర్ 2లోని గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ సంబంధించినటువంటి టాపిక్ స్టూడెంట్స్. ఓకే, సరే మనం ఫస్ట్ ఓవరాల్ సో టాపిక్లోకి వెళ్ళే కన్నా ముందు ఈ టాపిక్ నేమ్ ఏంటంటే మనకి ఓటర్ ఐడి ఆధార్ లింకేజ్. ఓకే, సో ఓటర్ ఐడి అండ్ ఆధార్ లింకేజ్, ఓటర్ ఐడి ఆధార్ లింకేజ్ స్టూడెంట్స్, ఓటర్ ఐడి మరియు ఆధార్ యొక్క అనుసంధానత అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఇందులో ప్రధానంగా రోల్ ఎవరు ప్లే చేస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ 324, అలానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ 243K. ఓకే, సో నెక్స్ట్ మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం కదా మనం. కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఓకే జాగ్రత్త వినండి, కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది సభ్యులు ఉండాలి. ఓకే, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ హౌ మెనీ మెంబర్డ్ బాడీ ఈజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎంతమంది సభ్యులు ఉంటారో ఆన్సర్ చేయండి. ఓకే, ఫర్దర్గా మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక సో రీసెంట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కొన్ని రిఫార్మ్స్ సూచించారన్నమాట. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కొన్ని రిఫార్మ్స్ సూచించారు. అందులో ప్రధానమైనటువంటి రిఫార్మ్ ఏంటంటే ఈ యొక్క ఓటర్ ఐడి మరియు ఆధార్ కార్డ్స్, ఓటర్ ఐడి ప్లస్ ఈ యొక్క ఆధార్ లింకేజ్, ఓటర్ ఐడి ఆధార్ లింకేజ్ని చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అలానే ఇంకేం సజెస్ట్ చేశారు, ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిట్ పోల్స్, ఓకే దాంతోపాటు సో ఒపీనియన్ పోల్స్ వీటిపైన బ్యాన్ విధించాలని చెప్పేసి కూడా మనకి ప్రపోజ్ కొన్ని రిఫార్మ్స్ సజెస్ట్ చేశారు. దాంతోపాటు ఈ యొక్క ఎలక్షన్లో ఉన్నటువంటి పార్టీస్ సంబంధించినటువంటి ఫండింగ్, వాళ్ళకి వస్తున్నటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో అది అబౌవ్ 2000 ఏదైనా సరే ఈ యొక్క రివీల్ చేయాల్సిందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అని చెప్పారు. దాంతోపాటు ఇంకేం చెప్పారు, ఈ యొక్క ఓటర్ రిజిస్ట్రేషన్ ఎవరైనా ఓటర్ కోసం రిజిస్టర్ చేసుకోవాలంటే ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం జనవరి 1 కాకుండా 4 స్లాట్స్ 4 సార్లు ఇయర్ మొత్తం కట్ ఆఫ్ డేట్స్ పెట్టాలని చెప్పేసి కూడా రికమెండ్ చేశారు. ఇది కూడా ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. ఇంకేం రికమెండ్ చేశారు మనకి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇంకేం రికమెండ్ చేశారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి
పార్టీస్ని రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఇవ్వాలని చెప్పేసి. రిజిస్ట్రేషన్ అంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇండియాలో అంటే పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ చేసుకోవాలి. మరి ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ సరిగా రూల్స్ ఫాలో అయినట్టయితే ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ పొలిటికల్ పార్టీని రిజిస్ట్రేషన్ తీసివేసేటువంటి అధికారాలు ఉండాలి. ఇలాంటి ఈ యొక్క పవర్స్ ఉంటే బాగుంటుంది, దాంతోపాటు ఇలాంటి చేంజెస్ ఉంటే బాగుంటుంది అని ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇలాంటి కొన్ని రిఫార్మ్స్ సజెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క సంస్కరణలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సంస్కరణలలో రిఫార్మ్స్లో మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ఓటర్ ఐడి ప్లస్ ఆధార్, దీని గురించి మాట్లాడుతున్నాం స్టూడెంట్స్. అసలు ఈ యొక్క ఓటర్ ఐడి ఆధార్ని లింక్ చేయాలి. అసలు ఏది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది లింక్ చేయడానికి, ప్రధానంగా దేనికోసం లింక్ చేస్తున్నాం? ఎందుకంటే కనుక ఈ యొక్క అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ క్రియేట్ చేయడానికి. ఓకే, అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అనేది క్రియేట్ చేయడానికి స్టూడెంట్స్. అంటే ఈ యొక్క అప్డేటెడ్ ఏజ్ వైజ్ అయినా కానీ లేదా అడ్రస్ మారినప్పుడు మనం ఆధార్లో మార్చుకుంటాం కాబట్టి దాన్ని ఓటర్ ఐడితో లింక్ చేసినట్టయితే కనుక అప్డేటెడ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఈ యొక్క ఏవైతే కనుక మోర్ దెన్ వన్ అంటే డబుల్ ఓటర్ ఐడి కార్డ్ ఏవైతే ఉంటాయో, అంటే డూప్లికసీ అంటారు దీన్ని. ఓటర్ ఐడి డబుల్ ఏవైతే ఉంటుందో అంటే ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటర్ ఐడి ఉండడం, దాన్ని మనం నిర్మూలించవచ్చు, తగ్గించవచ్చు. ఓకే, దాంతోపాటు పాన్ ఇండియా ఓటర్ ఐడి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇండియా మొత్తంలో కూడా ఒకే రకమైనటువంటి ఓటర్ ఐడిని మనం క్రియేట్ చేయొచ్చు. ఇది ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్స్, ఓటర్ ఐడిని దాంతోపాటు ఆధార్ని లింక్ చేయడం వల్ల వచ్చేటువంటి మనకి అంటే ఆబ్జెక్టివ్ ఉద్దేశం ఏంది అని. మరి ఇందులో లింక్ చేయడంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్, ప్రోస్ అండ్ కాన్స్ ఏవో ఒకసారి మనం చూద్దాం స్టూడెంట్స్. ఈ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్టయితే మనం ఇది న్యూస్లో ఎందుకు ఉంది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. దాంతోపాటు దీనివల్ల ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఎంతో కూడా మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ అంటే ఈ సెక్షన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఎనీహౌ ఇందులో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అంటే దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్, దీన్ని అపోజ్ చేసే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏందో చూద్దాం మనం. చూసినట్టయితే కనుక సపోర్ట్ చేసేవాళ్ళు ఏమంటున్నారు, ఈ యొక్క ఎలక్టోరల్ రోల్స్ అన్నీ కూడా అప్డేటెడ్ ఉంటాయి, అంటే ఓటర్ లిస్ట్ కూడా మొత్తం అప్డేటెడ్గా ఉంటుంది అంటున్నారు. అలానే ఈ యొక్క ఓటర్ లిస్టులో ఫ్రాడ్ కానీ ఈ యొక్క మాల్ ప్రాక్టీసెస్ కానీ జరిగే అవకాశం ఉండదు. దాంతోపాటు ఈ యొక్క ఆర్డినరీ రెసిడెన్స్ మారినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఓటర్ ఐడీలు ఈజీగా రిఫ్లెక్ట్ అవుతాయి. ఆర్గ్యుమెంట్స్ అగెనెస్ట్ ఏంటంటే ఈ యొక్క డేటా ప్రైవసీ కన్సర్న్స్, అంటే ఆధార్ డేటాను ఓటర్ లింక్ చేసినప్పుడు ఈ యొక్క డేటా అనేది ఎంత సేఫ్గా హ్యాండిల్ చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి. దాంతోపాటు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్, పుట్టస్వామి కేసులో లైక్ బ్యాంక్ అకౌంట్కి ఓటర్ ఐడి ఆధార్ని ఖచ్చితంగా లింక్ చేయాల్సిన అవసరం లేదని పుట్టస్వామి కేసులో చెప్పారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇది ఎలా వైలేట్ అవుతుందో చెక్ చేయాలి ఒకసారి. దాంతోపాటు కొన్నిసార్లు ఓటర్ అండ్ ఆధార్ లింకేజ్ వల్ల జెన్యూన్గా ఎవరైతే ఓటు హక్కు ఉంటుందో అలాంటి వాళ్ళు కోల్పోవడం కూడా జరుగుతుంది. ఓకే, సుమారుగా ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ ఓటర్ ఐడి లింక్ చేసినప్పుడు సుమారుగా ఒక 25 నుంచి 30 లక్షల ఓట్లు పోయినట్టుగా కూడా అప్పట్లో ఒక డిఫరెంట్ సర్వే ఒపీనియన్. దాంతోపాటు పొలిటికల్ ప్రొఫైలింగ్, అంటే పొలిటికల్ పార్టీ కావాలని కొంతమంది ఓట్లను తొలగించేటటువంటి ఈ యొక్క విషయం కూడా ఉంటుంది. అంటే ఇలాంటి సందర్భంలో దీనికి ఆర్గ్యుమెంట్స్ అగెనెస్ట్గా ఉన్నాయి, దీనికి ఆర్గ్యుమెంట్స్ సపోర్ట్గా చేసేటటువంటి విషయాలు కూడా ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఇది మ్యాండేటరా అంటే లైక్ ఈ యొక్క ఓటర్ ఐడిని ఈ యొక్క ఆధార్తో లింక్ చేసుకోవడం మ్యాండేటరీ అంటే కనుక ప్రస్తుతానికైతే మ్యాండేటరీ కాదు స్టూడెంట్స్, ఇది కేవలం ఆప్షనల్. ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి ఏంటంటే కనుక రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950లో సెక్షన్ 23 క్లాస్ 4 ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఓటర్స్ని రిజిస్టర్ చేసుకునే ఆఫీసర్ హీ మే ఆస్క్ ఫర్ ద ఆధార్ కార్డ్ అథెంటికేషన్ కోసం. అతను అడగొచ్చు, అంటే ఆధార్ కార్డు చూపెట్టండి మీ అథెంటిసిటీ, అంటే మిమ్మల్ని మీ యొక్క గుర్తింపు నిర్ధారించుకోవడానికి. అప్పుడు మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు చూపెట్టచ్చు, వేరే ఏదైనా కూడా చూపెట్టచ్చు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్ 1960 ఇదేం చెప్తుంది స్టూడెంట్స్, ఏం చెప్తుందంటే కనుక ఈ యొక్క పర్సన్ తను ఓటు హక్కును వినియోగించుకోవడానికి లేదా ఓటర్గా నమోదు చేసుకోవడానికి తన యొక్క ఆధార్ కార్డుని వినియోగించుకోవచ్చు అని వాలంటరీగా ఇది కూడా. దాని ఫామ్ 6B ఏం చెప్తుందంటే కనుక ఈ యొక్క తన యొక్క రెసిడెన్సీని ప్రూవ్ చేసుకోవడానికి ఓటర్ ఐడితో పాటు ఆధార్ కార్డుని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సమ్మరీ ఏంటంటే ఇది మస్ట్ అండ్ షుడ్ కాదు, ఇది వాలంటరీ మాత్రమే. ఓకే, ఇది ఆప్షనల్ మాత్రమే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్, ఎందుకోసం ఇప్పుడు మనం లింక్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వం, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి,
లింక్ ఎందుకు చేద్దాం అనుకుంటుందంటే ప్రభుత్వం సిగ్నిఫికెన్స్, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నెంబర్ 1, ఈ యొక్క ఓటర్ ఐడిని ఆధార్ని లింక్ చేసినట్టయితే ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది కవరేజ్ ఇండియాలో సుమారుగా ఆధార్ కార్డ్ కవరేజ్ 95% కన్నా ఎక్కువ ఉంది స్టూడెంట్స్. అంటే ఆధార్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు 95% కన్నా ఎక్కువ ఉన్నారు. అదే వేరే రకమైనటువంటి ఐడెంటిటీ లైక్ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇది ఇంతమందికి లేదు. కాబట్టి ఆధార్ని ఉపయోగించుకొని ఓటర్ ఐడి కార్డ్స్ని యొక్క బోగస్ ఓటర్ ఐడి కార్డులను తీసివేయాలి అనుకోవడం సరైనటువంటి చర్య అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఆధార్ ద్వారా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడం అనేది, ఐడెంటిటీ అంటే ఈ యొక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా కాస్ట్ ఎఫెక్టివ్, అంటే చాలా తక్కువగా కాస్ట్ అయిపోయేటటువంటి యొక్క ప్రాసెస్, కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, ఇవి ప్రధానంగా సిగ్నిఫికెన్స్. మరి ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఈ ప్రాసెస్లో ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు దీని యొక్క కాన్స్టిట్యూషనాలిటీ అంటే దీని యొక్క రాజ్యాంగ భద్రత ఎంత మట్టుకు ఇది కరెక్ట్ కాదు అనేది. మళ్ళీ మనం పుట్టస్వామి కేసుని చెక్ చేయాల్సి ఉంటుంది. పుట్టస్వామి కేస్ ఓకే, ఇందులో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది స్టూడెంట్స్? ఇందులో మనకి సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒక బ్యాంక్ అకౌంట్ తీయడానికి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, దాంతోపాటు ఈవెన్ మనకి రైట్ టు ప్రైవసీ అనేది మనకి ఫండమెంటల్ రైట్లో ఒక భాగం అని కూడా చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఏ ఫండమెంటల్ రైట్లో ఒక భాగం? రైట్ టు లైఫ్లో ఒక భాగం అని కూడా చెప్పడం జరిగింది. మరి డేటాను ప్రొటెక్షన్ చేయాలంటే కనుక మనకి ఏ చట్టం కావాలి? పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాలి. దాన్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క బిల్ని విత్డ్రా చేయడం జరిగింది పార్లమెంట్ నుంచి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బిల్ని విత్డ్రా చేసిన తర్వాత ఇదే టైంలో ఐఆర్సిటీసీ వాళ్ళు అంటే ఇండియన్ రైల్వే వాళ్ళు కూడా మన పర్సనల్ డేటాను ఉపయోగించుకొని ఓకే వాళ్ళు కమర్షియల్గా వాడుకుందామని చెప్పేసి ఒక కన్సల్టెన్సీని కూడా నియమించుదాం అనుకున్నారు. కాబట్టి దీని తర్వాత వాళ్ళ కన్సల్టెన్సీని నియమించేటటువంటి ప్రాసెస్ కూడా విత్డ్రా చేసుకున్నారు ఐఆర్సిటీసీ వాళ్ళు. ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేసుకోవచ్చు అంటే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యొక్క ఈ బిల్ పైన ఈ బిల్లుని రికమెండ్ చేసినటువంటి కమిటీ పేరింది. ఓకే, రైట్ ఆన్సర్ నేను లైక్ చేసి కమెంట్ చెప్తాను. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అంటే డేటా భద్రతా బిల్లుని రికమెండ్ చేసినటువంటి కమిటీ పేరింది. సరే, ఈ విధంగా పుట్టస్వామి కేసుని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు చూడాలి ఒకసారి మనం. ఛాలెంజెస్, దాంతోపాటు ఈ యొక్క ఆధార్లో ఉన్నటువంటి ఎర్రర్స్ కూడా మనకి కొన్ని సందర్భాల్లో మనకి ప్రాబ్లం కావచ్చు. ఓకే, దాంతోపాటు ఈ యొక్క లింకేజ్లో ఆధార్ ఓటర్ ఐడిలో ఉండేటటువంటి ఎర్రర్స్ వల్ల కూడా కొంతమంది జెన్యూన్ ఉన్నటువంటి ఓటర్స్ కూడా వాళ్ళ యొక్క ఆధార్లో ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇవి ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్. ఓకే, దీని యొక్క సిగ్నిఫికెన్స్, ఇది యూనివర్సల్ కవరేజ్ ఉంది, కాస్ట్ ఎఫెక్టివ్, దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు ఛాలెంజెస్, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు దీనివల్ల ఈ యొక్క డూప్లికేషన్ మనం చెక్ చేయొచ్చు. కాకపోతే ఇందులో వచ్చినటువంటి కొన్ని బయోమెట్రిక్ ఎర్రర్స్ వల్ల నిజంగానే కొంతమంది తమకున్నటువంటి ఓటు హక్కుని కోల్పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు లాల్ బాబు హుస్సేన్ 1995 ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు ఓట్ అనేది ఓకే కొన్ని రకాల ప్రూఫ్స్ లేనంత మాత్రాన రైట్ టు ఓట్ అనే దాన్ని మనం రిజెక్ట్ చేయకూడదు అని చెప్పేసి లాల్ బాబు హుస్సేన్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ సందర్భంలో గతంలో ఎప్పుడైనా ట్రై చేశారా ఓటర్ ఐడిని ఆధార్ కార్డుని లింక్ చేద్దామంటే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2015లో ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాని పేరు నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ ప్రోగ్రామ్. సుమారుగా అరౌండ్ 32 crores 32 కోట్ల మంది ఓటర్ ఐడిని మరియు ఆధార్ని లింక్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే పుట్టస్వామి కేసు జడ్జిమెంట్ తర్వాత దీన్ని ఆపివేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్, దాంతోపాటు పుట్టస్వామి జడ్జిమెంట్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పుట్టస్వామి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక జాగ్రత్త వినండి. ఏం చెప్పింది స్టూడెంట్స్? ఆధార్ హ్యాస్ టు బి లింక్డ్ విత్ పాన్ అండ్ ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్తోని ఆధార్ని లింక్ చేయొచ్చు. కాకపోతే ఆధార్ అనేది స్కూల్ అడ్మిషన్స్కి మ్యాండేటరీ కాదు. దాంతోపాటు ఆధార్ ఈజ్ స్టిల్ మ్యాండేటరీ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్, అంటే ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ పొందాలంటే ఆధార్ అనేది మ్యాండేటరీ.
దాంతోపాటు సో నేషనల్ సెక్యూరిటీలో భాగంగా ఈ యొక్క ఆధార్ డీటెయిల్స్ని డిస్క్లోజ్ చేయకూడదు, అంటే దేశ భద్రత కోసం అని చెప్పేసి ప్రభుత్వము సో దాన్ని సాకుగా చూసి ఆధార్ డీటెయిల్స్ని డిస్క్లోజ్ చేయకూడదు. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్కి ఆధార్ మ్యాండేటరీ కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఎవరికైనా ఆధార్కి సంబంధించినటువంటి కేసెస్ ఉంటే కనుక ఈ యొక్క ఆధార్ పైన కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మొబైల్ కనెక్షన్కి కూడా ఆధార్ అవసరం లేదు. దాంతోపాటు మొబైల్ వ్యాలెట్స్ ఉంటాయి కదా, ఫోన్పే కానీ ఇలాంటి వాటికి కూడా కేవైసీకి ఆధార్ అవసరం లేదు. దాంతోపాటు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కానీ యూజీసీ నెట్ ఎగ్జామ్స్ కూడా ఆధార్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ కాదు, ఏ ఐడి ప్రూఫ్ అయినా మీరు చూపెట్టచ్చు. దాంతోపాటు ఆధార్ కార్డ్స్ లేదు అని చెప్పేసి చిల్డ్రన్కి ఉండేటటువంటి బెనిఫిట్స్ అంటే అంగన్వాడీలో కానీ అక్కడ బెనిఫిట్స్ని తీసేయడానికి వీల్లేదు. ఇది మనకి పుట్టస్వామి కేసులో ఇచ్చినటువంటి క్లియర్గా జడ్జ్మెంట్. ఎలాగో నేను మీకు నోట్స్లో ఇది క్లియర్గా షేర్ చేస్తున్నాను. సో నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను డైలీ. సో టెలిగ్రామ్ గ్రూప్లో నేను మీకు నోట్స్ లింక్ అనేది సో లాస్ట్ 4-5 డేస్ నుంచి వీడియోస్లో షేర్ చేస్తున్నాను. మళ్ళీ వీకెండ్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ మళ్ళీ అన్ని కలిపి కూడా ఒకసారి నేను మీకు నోట్స్ షేర్ చేస్తాను. ఓకే, ఇది మనకి పుట్టస్వామి జడ్జ్మెంట్. ఈ యొక్క పుట్టస్వామి జడ్జ్మెంట్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మరి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం అంటే ఈ యొక్క ఆధార్ ఓటర్ లింకేజ్ పైన డీటెయిల్గా డిస్కషన్ జరగాల్సి ఉంది. దాంతోపాటు ఒకసారి మనకి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లా ఒకసారి మనకి పాస్ అయినట్టయితే కనుక దాన్ని బట్టి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఎలా ఉండాలో చూసుకొని అప్పుడు మనం ఈ యొక్క ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ లింకేజ్ని చేపడితే బాగుంటుంది అని చెప్తున్నారు స్టూడెంట్స్. దెన్ నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. నిన్నటి క్వశ్చన్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ద కాంపిటీషన్ యాక్ట్. ఇది ఒక చట్టబద్ధ సంస్థ, ఇది మనకి కాంపిటీషన్ యాక్ట్ 2002ని ఇంప్లిమెంట్ చేస్తుంది అంటున్నారు. రైట్. ఇట్ ఎన్ష్యూర్స్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ద మార్కెట్స్. దీనివల్ల వ్యాపారం అంటే మార్కెట్లో అందరూ కూడా స్వేచ్ఛాయుత వాణిజ్యం చేసుకోగలుగుతారు. ఎస్. ఇట్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్స్యూమర్స్. ఇది కన్స్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి డి 1, 2, 3. ఓకే, నెక్స్ట్ మరి ఈరోజు క్వశ్చన్ చూసినట్టయితే కనుక మనం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆధార్ కార్డ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. అంటే ఆధార్ కార్డుని మనము సిటిజన్షిప్కి ప్రూఫ్గా కూడా వాడుకోవచ్చు అంటున్నారు, పౌరసత్వానికి. జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. నెక్స్ట్, వన్స్ ఇష్యూడ్ ఆధార్ నెంబర్ కెనాట్ బి డియాక్టివేటెడ్ ఆర్ ఒమిటెడ్ బై ద ఇష్యూయింగ్ అథారిటీ. ఒకసారి ఆధార్ ఇష్యూ చేస్తే కనుక ఆధార్ నెంబర్ని డియాక్టివేట్ చేసే సమస్య లేదు అంటున్నారు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ఒకసారి చెక్ చేసి ఏది కరెక్టో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, ఎగ్జామైన్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ లైట్ ఆఫ్ ద లేటెస్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ ద రైట్ టు ప్రైవసీ. సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ పైన ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ దృష్ట్యా ఒకసారి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ యొక్క స్కోప్ ఏంటి డిస్కస్ చేయండి అని మనకి మెయిన్స్ క్వశ్చన్ అడుగుతున్నాం స్టూడెంట్స్. మరి వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి ఇష్యూస్ ఏంది, ఓటర్ ఐడి ఆధార్ లింకేజ్, అలానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324, అలానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 243K, దాని తర్వాత ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలాంటి రిఫార్మ్ సజెస్ట్ చేశారు, అందులో వన్ ఆఫ్ ద రిఫార్మ్ ఏంటి, ఓటర్ ఐడి అండ్ ఆధార్ లింకేజ్. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏందో డిస్కస్ చేస్తాం. అప్డేటెడ్ ఓటర్ లిస్ట్, ఓటర్ ఐడి డబుల్ అవుతుంది, దాన్ని తగ్గించడానికి. దాంతోపాటు పాన్ ఇండియా మొత్తం కూడా ఒకే ఓటర్ ఐడి కార్డు ఇచ్చినట్టుగా. దీని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత ఏంటి, అలానే ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్, ఇందులో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఫైనల్గా పర్సనల్ డేటా ప్రొటెక్షన్, దాంతోపాటు పుట్టస్వామి కేసులో ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ కూడా మనం డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఓటర్ ఐడి మరియు ఆధార్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ.